నాకు సినిమా మీద అసలు నేనేం రీసెర్చ్లు ఏం పెట్టుకోకుండా నైట్ శుభ్రంగా పార్టీ చేసుకొని పొద్దున్న 7:45కి షిట్ సినిమా రిలీజ్ అని చెప్పి లేచి శ్రీరాములు పోయినుండే. సో నాకు తెలియదు అసలు ఎవరెవరు ఏం మాట్లాడారో సినిమా గురించి, అసలు అదేం తెలియదు. షో అయిన తర్వాత నాకు చెప్తుండే నైట్ యూఎస్ది కొంచెం డివైడ్ టాక్ వచ్చింది అంటే, నేను అసలు ఏది పట్టించుకోకుండా మార్నింగ్ శ్రీరాముల్లో స్టార్ట్ చేస్తే నేను ఐ వాంటెడ్ టు సీ ఓన్లీ ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో మన మన అంటే వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్తో థియేటర్లో ఎంజాయ్ చేసే సినిమా నాకు తెలుసు. సో మార్నింగ్ ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ శ్రీరాములు స్క్రీన్ అండ్ ఆ షో అయిపోగానే రిలాక్స్ అయిపోయినా. అండ్ ఐ నో ద బిగ్గర్ ద ఆడిటోరియం ద ఎఫెక్టివ్ దిస్ ఫిల్మ్ ఇస్. సో డెఫినెట్లీ మీరు కూడా డిలే చేయకుండా ద సూనర్ లైక్ థియేటర్లో జనాలందరితో కలిసి చూస్తే ఇట్స్ అ ఎక్స్పీరియన్స్ బేసికల్లీ. ఇంకా డెఫినెట్లీ అనుదీప్ ఎంత కాన్షియస్గా సినిమాలో అంటే చిన్న డిస్కంఫర్ట్ కూడా ఫ్యామిలీస్కి ఇవ్వద్దని చెప్పి చాలా ఇంటెన్షనల్గా చాలా క్లీన్గా తీసిన సినిమా. అండ్ ఐ ఆల్సో ఫీల్ లైక్ వెరీ రిలీఫ్ ఆఫ్టర్ మై లాస్ట్ 2 ఫిలిమ్స్. ఈ సినిమాతో తిరిగి మళ్ళా బౌన్స్ బ్యాక్ కావడం అనేది దిస్ ఈజ్ వెరీ సాటిస్ఫైయింగ్ ఫిలిం. అండ్ సినిమా ఈరోజు ఇంకెంత దూరం పోతుందో మేము కూడా క్యూరియస్గా ఉన్నాం. అండ్ డెఫినెట్లీ ఆఫ్లైన్ పీపుల్ ఆర్ లైక్ షోయింగ్ సో మచ్ లవ్ టు ద ఫిలిం. యా, అంటే మీకు తరుణ్ భాస్కర్ గారి డైరెక్షన్ ఆ డైలాగులు అనేవి ఒక రకంగా ఉంటాయి. ఇది కంప్లీట్ డిఫరెంట్. అవును. ఏది ఎంజాయ్ చేశారు మీరు? దేనికి అదే సార్, బేసిక్గా నిన్న చేసిన పని ఈరోజు చేస్తే బోర్ కొడుతుంది. సో డెఫినెట్లీ కొత్త డైరెక్టర్లతో పనిచేస్తున్నప్పుడు, కొత్త క్యారెక్టర్లు చేస్తూ ఉన్నప్పుడు డెఫినెట్లీ మాకు కూడా పొద్దున్న ఇంట్లోకి వెళ్ళి కార్లో బయలుదేరినప్పుడు ఎగ్జైట్మెంట్ ఉంటుంది. లేకపోతే మళ్ళీ అదే డైరెక్టర్ అదే కథ అట్లుంటుంది. కానీ సో నేను ఆ ఎగ్జైట్మెంట్ ఎత్తుకుంటా. పొద్దున్న లేదు స్నానం చేసి షూట్కి పోతున్నామంటే ఈరోజు ఏదో కొత్త క్యారెక్టర్ చేస్తున్నాం, కొత్త సీన్లు ఉండబోతున్నాం అని చెప్పి ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో డెఫినెట్లీ అనుదీప్ షూట్కి వచ్చే ముందు పొద్దున్ననే ఈరోజు ఏం చెప్తాడు అని చెప్పి ఆల్రెడీ నవ్వొస్తుంటుంది. సో డెఫినెట్లీ ఎంజాయ్ ద హోల్ ప్రాసెస్. చాలా అంటే ఇక్కడ దీనికి సంబంధించిన ప్రమోషన్స్ వాటిలో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు కదా, స్టేజ్ మీద డాన్స్ చేశారు, రకరకాల చేశారు కదా. సో మీ క్యారెక్టర్కి ఆడియన్స్ చెప్తున్నారు రియాక్షన్ రెస్పాన్స్. హౌ ఆర్ యూ ఫీలింగ్ ఉస్కా మినీ? Actually, so to be honest, the first show that we went, I was very nervous, to be very honest, because as I said, it's like a comedy film. It has to work out. Like you need the audience to laugh for it. That's how it works. So when I sat with the audience, I was very, very satisfied, because for each and every joke, I was just looking at the audience and I was trying to understand if they are falling for it, if they are enjoying it. And to be very honest, I had so much fun sitting with the audience and watching the film, and they did enjoy watching me on screen. So I'm very, very happy about it. Yeah, you acted these both two guys also, Vishwak and Deep కదా. So ఇద్దరు ఎవరితో చేసినప్పుడు బాగా డిఫికల్ట్ అనిపించింది యాక్ట్ చేయడమా? ఈమెతో కాంబినేషన్ సీన్ हम दोनों में किसके साथ एक्टिंग करना टफ लगता है? मैं मेरे साथ एक किया ना Acting tough किसके साथ लगा? I think maybe Anudeep sir, because he's always on a roll fun, so it's difficult to control your laugh on screen. So maybe Anudeep sir, but I just had a lot of fun, to be very honest. ఇదంటే ఈవెంట్ బేస్డ్ కథని ఫామ్ స్టైల్ అయిపోయింది. సో మరి ఫర్దర్గా అంటే నిర్మాతలు కేవలం మిమ్మల్ని నమ్మే సినిమా కథ అనేది పక్కన పెడితే, సో ఈవెంట్ బేస్డ్గా అంటే రందీప్ ఏదో చేస్తాడనే ఒక లైన్ సెట్తోనే జోకాకి వస్తుంది కదా. ఇదేమైనా మీకు బడ్జెట్గా మారబోతుందా? కమింగ్ డేస్లో అంటే మళ్ళీ సినిమా ఫామ్ చేయడం అట్లేం లేదండి. నెక్స్ట్ సినిమా నాకు జానర్ మారుతుంది. అంటే ఏ సినిమాకి ఏం చేయాలో అది చేస్తాం అంతే. ఇప్పుడు మీకు ఇందులో చూసుకున్న ప్రాపర్ లవ్ స్టోరీ, ఒక మదర్ ఎమోషన్ అన్నీ ఉంటాయి. కాకపోతే కొంచెం కామెడీ ఎక్కువ ఇది స్ట్రెస్ చేయడం వల్ల మీకు అవి తగ్గినట్టు అనిపిస్తాయి. కానీ లేదంటే మీకు ఒక కథకు కావాల్సిన అన్నీ ఉంటాయి. ఒక మిడ్ పాయింట్, స్టార్టింగ్, ఎండింగ్ అన్నీ ఉంటాయి దీంట్లో. ప్రాపర్ ఒక మదర్ ఎమోషన్ కానీ నెక్స్ట్ సినిమా అదే అంటే అదండి. అంటే ఆడియన్స్ హై ఇవ్వాలి కాబట్టి కొంచెం ఈ జానర్కి అది సరిపోతుంది అన్నట్టు. బట్ వన్స్ అది ఏ సినిమాకు ఏం కావాలో అది ఇద్దామనేది అంతే. అవునవును. అంటే అది ఇప్పుడు నేనేం చేయలేను. అంటే అదే మీరు అన్నట్టు నేను కనిపిస్తున్నా అంటారు స్క్రీన్ మీద. సో
బట్ జానర్ మారిస్తే మేబీ ఆ ఇన్నోసెన్స్ అంటే వేరే జానర్ మార్చిన ఎమోషనల్ సినిమా తీసినా ఒక ఇన్నోసెంట్ ఆ సినిమా తీసినా కానీ అంటే ఇక అన్ని క్యాలిక్యులేషన్స్ లేవండి నాకు. ఆ సినిమాకి ఏం కావాలో చేస్తా, ఇక మరి నేను కనిపిస్తానా లేదా అనేది ఇక నా చేతిలో లేదు కాదు. ప్రీ రిలీజ్ పాస్ కోసం కష్టపడే పర్సన్స్ చూస్తాం. అవును. నిజంగా ఎవరైనా తగిలేదా? ఉంటాయి కదండి సినిమాలో. అంటే మీకు ఎవరైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్? జాతిరత్నాల టైంలో మా ఫ్రెండ్స్ ప్రీ రిలీజ్ అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి వస్తారని చెప్పి కిషోర్ గారు పోస్ట్ చేశారు, వంశీ గారు పోస్ట్ చేశారు, మీరే రాశారు. లేదండి, డిస్కషన్ అందరం డిస్కస్ చేసుకొని రాసింది అది. చెప్పండి. సో అట్లాగంటే సర్కాస్టిక్ కానివ్వండి ఉన్న సార్కాస్టిక్ కామెడీ అంటే అవి మిక్స్ చేసిన కాంబినేషన్ అంటే స్లాప్స్టిక్ కామెడీ టైప్ ఏం ఇవ్వాలనుకుంటుంది మూడుగా? ఫైనల్గా ఆడియన్స్కి ఇవ్వాల్సింది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. బట్ ఎక్కడ అయితే ఫ్యామిలీ సినిమా గురించి చెప్పాల్సిన సెటైర్ అయిందో అక్కడ సెటైర్ ఇస్తాం అంతే. బట్ ఫైనల్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీయాలనుకుంది అంతే. బట్ ఎక్కడైతే స్కోప్ ఉంటుందో అక్కడ ఒక విషయం చెప్పొచ్చు అన్నప్పుడు అక్కడ మేము ఆ రైటింగ్ ఉంటుంది అంతే. అంటే ఎడిటింగ్లో కూడా పాయింట్ కనెక్ట్ అవ్వలేదు కొంచెం